బంజారా హిల్స్ ఫిలిం నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంచాగుట్టలో అలాగే ఎర్రగడ్డ, బోరబండ, కుకట్పల్లిలో భారీ వర్షం కురిసింది. నిమిషాల్లోనే రోడ్లన్నీ మునిగిపోయేంత కుండపోత వాన పడింది. దీంతో సాయంత్రం పూట ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరొకవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే హైదరాబాద్ లో చిన్నపాటి వర్షానికి ఎక్కడికక్కడ రోడ్లన్నీ జలమయమవుతుంటాయి. మనం చూసుకుంటే మాదాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర మనం ఉన్నాము. అయితే కాసేపటి క్రితమే మొత్తం కూడా మోకాలలోతు నీరు ప్రవహించినటువంటి ఈ రోడ్లను మనం చూసాము. ఇప్పుడు భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ కూడా భారీ మొత్తంలో ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతున్నట్టు తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు. అయితే గంటల తరబడి ట్రాఫిక్ లో నిల్చున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే అసలే ఆఫీస్ లో నుండి ఇంటికి వెళ్లే సమయం కావడం చేత భారీగా మొత్తం కూడా వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గంటల తరబడి మొత్తం కూడా ఈ యొక్క వాహనదారులు మొత్తం ఇబ్బంది పడుతున్నారు. స్లోగా కదులుతుంది. ఆ భారీ వర్షం ఈ మాదాపూర్ మెట్రో స్టేషన్ కింద ఏదైతే ఉన్నామో అక్కడ మొత్తం కూడా మోకాల లోతు నీరు ఇప్పటికే ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ఇటు హైడ్రా సిబ్బంది కానీ, ఇటు మొత్తం కూడా మాన్సూన్ టీం మొత్తం కూడా సిద్ధమైంది. అదేవిధంగా ఉన్నటువంటి ఏవైతే ఐటీ సెక్టార్లో ఉండేటటువంటి ఏవైతే ఇక్కడ మాదాపూర్ కానీ, రాయదుర్గం కానీ, హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ కూడా అయితే ఒక హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఒకేసారిగా ఎవరు కూడా ఆ రోడ్లపైకి రాకూడదు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే మరో 2 గంటల పాటు కూడా భారీ వర్షం ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే మనం చూసుకోవచ్చు మొత్తం టోల్గా కూడా ఆ వర్షంలో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే మనము బ్రదర్ చెప్పండి, ఎంతవరకు ఉంది వర్షం? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది వర్షం? ఒక 2 అవర్స్ ముందు నుంచి స్టార్ట్ అయింది వర్షము. కాకపోతే కొన్ని గుంతలు అవి ఉన్నాయి. ఆ రోడ్లు కొంచెం బాగుంటాయి, మాకు సేఫ్ అన్నట్టు. ఇంకా కొన్ని డౌన్ ఉన్న దగ్గర ఏమో నీళ్ళు ఆగిపోతున్నాయి. కొన్ని దాని నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఇబ్బంది అవుతున్నాయి. ఇంకా అవి ప్రాబ్లం లేకుండా కొంచెం పోలీసులు అధికారులు అది చూసుకుంటే మంచిది అనుకుంటారు. అది అయితే వర్షంలో 2 గంటల నుండి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము. అధికారులు కూడా సక్రమంగా రోడ్లను కూడా సక్రమంగా నిర్వహించాలి, మొత్తం కూడా వాటిని పూడ్చే పని చేయాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూడొచ్చు మనము భారీ సంఖ్యలో మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు రాయదుర్గం నుండి హైటెక్ సిటీ మీదుగా మొత్తం కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. మరి గంట లోపల మొత్తం భారీ వర్షం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. రాబోయే 3 రోజులు కూడా తెలంగాణ ప్రాంతానికి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఆఫీస్లో నుండి బయటకు వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా చూసి వెళ్ళాలి అంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడ మాన్యువల్స్ ఓపెన్ అయితే జాగ్రత్తగా వెళ్ళాలి అంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఏవైతే పాడుపడేటువంటి భవనాలు ఉంటాయో వాటిని మొత్తం కూడా వాటిలో నివసించరాదు అంటూ కూడా చెప్తూ వస్తున్న నేపథ్యం మనం చూసుకుంటున్నాం. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం